మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము యూట్యూబ్ దగ్గర కలుసుకొని దేవుని మాటలు ధ్యానించేదానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఈ దినము వాగ్దాన వాక్యము కీర్తన 115:12. యెహోవా మమ్మును మర్చిపోలేదు. The Lord hath been mindful of us. యెహోవా ने हमको స్మరణ కియా హై. దేవుడు మర్చిపోడండి. మానవులే దేవుని మర్చిపోతారు. దేవుని మర్చిపోతే ఎక్కడికి వెళ్తాం? దుష్టులను దేవుని మరుస్తు జనులు పాతాళానికి వెళ్తారట. దేవుని మర్చిపోవద్దు. తినేది మర్చిపోయినా పర్వాలే, అయితే దేవుని మర్చిపోకూడదు. దేవుని మర్చిపోకుండా ఉండాలి. దేవుని మర్చిపోతే, నేను మర్చిపోతే నాకే నష్టం. ఏ కుటుంబం మర్చిపోతే ఆ కుటుంబానికి నష్టం. ఏ సంఘము దేవుని మర్చిపోతే ఆ సంఘానికి నష్టం. దేవుని మర్చిపోవద్దండి. ఆయన సృష్టికర్త. నిన్ను దినం వెంబడి దినం కాపాడుతున్న దేవుడు. 1 కొరింథీ 1:10 సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలను. క్రైస్తవుల్లో విశ్వాసుల మధ్య ఏకత్వం రావాలి. ఏకత్వం చాలా అవసరం. అంటే ఐకమత్యం. ఐకమత్యమే మహాబలం అన్నాడు. ఏకత్వం. ఆది సంఘము ఏకత్వముతో ప్రార్థించింది. అయితే దేవుని మహత్తరమైన శక్తిని పొందారు. కాబట్టి ఏకత్వము కావాలి. అందరి మనస్సులు ఏకీభించాలి. అది చాలా అవసరం. 111వ కీర్తనలో 5వ వచనములో తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపము చేసుకొనును. ఆయన నిబంధన మర్చిపోయేవాడు కాదు. నిబంధన నెరవేర్చేవాడు. అనేకుల మధ్య ఇశ్రాయేలు జనాంగములో ఎన్నో నిబంధనలు చేశాడు. ఆ నిబంధనలన్నీ నెరవేర్చాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసిన నిబంధనలు నెరవేరుస్తాడు. ఆయన మీద ఆనుకునండి. అయితే నిబంధన మర్చిపోయేవాడు కాదు. ఆయన నెరవేర్చే దేవుడు. నెరవేర్చే దేవుని మీద మనం ఆనుకొని అయితే ప్రతిఫలాన్ని పొంది దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. స్తుతిపాత్రుడా, మీరు నిబంధనను మా పట్ల నెరవేర్చి ముందుకు సాగేదానికి మీ కృప చూపించి ఆదరించి బలపరచమని, సహాయకారు నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.